హరే కృష్ణ దండనామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి మనము 3వ స్కందం 5వ అధ్యాయం చర్చించుకుంటున్నాము. అందులో ఆఖరి భాగం దేవతల యొక్క ప్రార్థనలు చర్చించుకుంటున్నాము. అందులో ఇప్పటివరకు మనము 44వ శ్లోకం వరకు చర్చించుకున్నాం అనుకుంటాను. ఈరోజు 45వ శ్లోకం నుంచి 51వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. అంటే ఈరోజు ఈ యొక్క అధ్యాయాన్ని పూర్తి చేద్దామంట. దేవతల ప్రార్థనలో ముఖ్యంగా 3 భాగాలు అని చెప్పాను. మొదటి భాగంలో ఎలా దేవతలు భగవంతుడి యొక్క చరణాశ్రయం, భగవంతుడి యొక్క పాదపద్మాల యొక్క గొప్పతనం దాని గురించి వర్ణించి వాళ్ళు వేడుకున్నారు, ప్రార్థించారు, భగవంతుడికి గుణగానం చేశారు. ఇప్పుడు 2వ భాగంలో మనం చూస్తున్నాము ఎలాగైతే ఎవరైతే వ్యక్తులు మమేతి ఎక్కువగా ఇంకా భౌతిక ఆసక్తితో భౌతిక చేతనతో ఉన్నవారు కూడా భగవంతుడిని ఆశ్రయించలేరు, భగవంతుడి చరణాశ్రయాన్ని గ్రహించలేరు అనే విషయాన్ని చర్చ మనం ఆరంభించాము. తద్వారా ఇంకా దాని గురించి చూద్దాం. ముఖ్యంగా ఏంటంటే ఎవరు యోగ్యులు కాదు భగవంతుడికి చరణాశ్రయం అవ్వడానికి, ఎవరు యోగ్య వ్యక్తులు. ముఖ్యంగా 3 రకాలు ఉంటారు కదా అందులో కూడా. ఒకరు భౌతికవాదులు అంటే భౌతిక ఆసక్తి ఉండి కర్మిలు, ఇంకొకరు భక్తులు ఎవరైతే భగవంతుడిని ఆశ్రయిస్తారో, ఇంకొక కేటగిరీ ఉంటారు వాళ్ళు ఏంటంటే యోగి జ్ఞాని టైప్ వాళ్ళు. వాళ్ళందరి గురించి కూడా మనం చూద్దామంటే ఈరోజు ఫస్ట్గా. తర్వాత లాస్ట్ భాగంలో వాళ్ళు భగవంతుడికి మార్గదర్శన కోసం యాచిస్తారు. భగవంతుడి అనుగ్రహం, మార్గదర్శన, జ్ఞానోదయం కోసం వాళ్ళు యాచిస్తారు భగవంతుడికి. అది లాస్ట్లో చూద్దామంట. ఈరోజు విషయం మొదలుపెట్టే కన్నా ముందు మనము మంగళాచరణ చేసుకుందాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంతస్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. 45వ శ్లోకం చూద్దామంటాను. తాన్వైహ్య సద్వృత్తిభిరక్షిభిర్యే పరాహృతాంతర్మనస పరేష అతో న పశ్యంత్యురుగాయ నూనం ఏతే పదన్యాస విలాస లక్ష్య. ఇంతకుముందు మనం చూసాము దీనికన్నా ముందు శ్లోకంలో ఎవరైతే ఎక్కువగా భౌతికంగా ఆసక్తులై భౌతిక విషయాల్లో నిమగ్నమై ఉంటారో వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించలేరు. వాళ్ళకి ఎందుకు అంటే ఒక కారణం ఇక్కడ చెప్పారు ఏంటంటే వాళ్ళు అఫెన్సివ్ పర్సన్స్, అపరాధులు. ఎవరైతే భగవంతుడి పట్ల అలా భౌతిక చేతనతో నిండి ఒక్కొక్కసారి వాళ్ళు భగవంతుడిని కూడా నిందిస్తారు, భగవంతుడిని కూడా దూషించే విధంగా కొన్ని వాక్యాలు చేస్తారు, కొన్ని కార్యాలు చేస్తారు భగవంతుడికి వ్యతిరేకంగా కూడా. తద్వారా రకరకాల అపరాధాలు చేయడం ద్వారా వారు ఇంకా భగవంతుడి ఒకటి అపరాధాలు చేయడం, ఇంకోటి భౌతికాసక్తితో మునిగిపోయి ఉండడం ద్వారా భగవంతుడిని
భగవంతుడి పాదపద్మాలని వాళ్ళు దర్శించుకోలేరు, ఆశ్రయించలేకపోతారు. అదే భగవంతుడి శుద్ధ భక్తులు ఏంటంటే భగవంతుడి యొక్క పాదపద్మాలని వాళ్ళు ఎంతో సునాయాసంగా దర్శించుకొని ఆశ్రయించగలుగుతారు. ఎందుకంటే వారు భగవంతుడి యొక్క లీలలను ఆస్వాదిస్తారు. భగవంతుడి యొక్క లీలలను వాళ్ళు ఆస్వాదిస్తారు. హరే కృష్ణ. 15th చాప్టర్ కోసం స్పెషల్ క్లాస్ గురించి అడుగుతున్నారు. ఈరోజు యాక్చువల్లీ నేను ఈవినింగ్ మాకు ఒక మీటింగ్ ఉందండి, ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. అది లేటు కూడా అవ్వచ్చు. సో నాకు ఈరోజు అసలు సమయం దొరకడం కష్టం అనుకుంటాను. ఈరోజు మా టెంపుల్ కూడా మేము ఓపెన్ చేస్తున్నాము, అందుకనే అందులో కూడా కొంచెం బిజీగా ఉంటాము. సో ఈరోజు కొంచెం కష్టం. ఈరోజు పురుషోత్తమ మాసం లాస్ట్ డే. సో అయినా మనది ఓన్లీ పురుషోత్తమ మాసంలోనే మనం భాగవతం కానీ భగవద్గీత కానీ చదవం, వినము. మనము ఎల్లప్పుడూ మనది నిత్యం భాగవత సేవయ. పురుషోత్తమ మాసం, కార్తీక మాసం ఇలాంటివన్నీ మనకు ప్రేరణ ఇవ్వడానికి, ఇంకా ఎక్కువగా మన భక్తి తీవ్రత పెంచుకోవడానికి. కానీ మనం ఓన్లీ ఫర్ 1 month చేసేవాళ్ళం కాదు. మనము మన భక్తి చేసుకునే విధానం ఏంటంటే ఎల్లప్పుడూ ట్రాన్సెండెంటల్లీ ఎంజాయ్ యువర్ యాక్టివిటీస్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే హూజ్ వన్ అండ్ ఓన్లీ ఎయిమ్ ఈజ్ టు ట్రాన్సెండెంటల్ ఎంజాయ్ యువర్ యాక్టివిటీస్. భగవంతుడి యొక్క భక్తుల యొక్క లక్ష్యం ఏంటంటే భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక లీలని ఆస్వాదించడం. ఇది భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు చేస్తారు. తద్వారా వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించుకుంటారు. సో ఇక్కడ చెప్పారు ఏంటంటే ఇదొకటి మెయిన్ కారణం అంట. ఇలా అపరాధాలు చేయబట్టే వాళ్ళు భగవంతుడి, ఎవరైనా సరే కర్మీలు కానీ యోగిలు కానీ, వాళ్ళు భగవంతుడిని ఆశ్రయించలేకపోతున్నారు. యోగిలు ఆశ్రయించడానికి ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు కూడా అపరాధాలు చేస్తున్నారు. భగవంతుడికి రూపం లేదు, భగవంతుడికి ఆకారం లేదు, భగవంతుడి లీలలన్నీ మిథ్య, భగవంతుడి శరీరం ఒకటి, అది కూడా భౌతిక శరీరం, ఇలాంటి వాక్యాలు చేసి వాళ్ళు కూడా ఒక రకమైన అపరాధం చేస్తున్నారు. అందుకని వాళ్ళకు కూడా భగవంతుడిని ప్రార్థించుకోవడం అనేది చాలా కష్టం అనే విషయాన్ని కూడా మనం చూడబోతున్నాము. ప్రభుపాదులు ఇక్కడ తాత్పర్యంలో చెప్పారు, వచ్చే శ్లోకాల్లో చూడబోతున్నాము. సో ఎందుకంటే వాళ్ళు చేసే ముఖ్యమైన అపరాధం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ. ద స్కై ఈజ్ ద హోల్ అండ్ స్టార్స్ ఆర్ పార్ట్స్, దే కెనాట్ బి వన్ అండ్ ద సేమ్. సో ఆకాశంలో చుక్కలు ఉంటాయి, ఆకాశం చుక్కల్లో అయినా మనం ఒకటే అని చెప్పలేము. ఆకాశం సపరేటు, తారలు సపరేటు. ఆకాశంలో ఎన్నో తారలు ఉంటాయి, ఆకాశం తార సపరేట్. కానీ వీళ్ళు ఏంటంటే బ్రహ్మవాది వాళ్ళు, అంటే వాళ్ళు అనేది అంటే అంతా ఒకటే. అలా కాదనమాట. సో ఎవరైతే అర్థం చేసుకోలేకపోతున్నారో, అరే భగవంతుడికి రూపం ఉంది, భగవంతుడి వేరు, మనము సపరేట్ భగవంతుడికి, మనం ఎప్పటికీ భగవంతుడి యొక్క దాసులమే. ఎప్పుడు భగవంతుడిలో విలీనమైపోయి భగవంతుడితో ఒక్కటిగా అయిపోయి మనం కూడా భగవంతుడిగా మారిపోవడం, అంటే ఆ బ్రహ్మంలో విలీనైపోవడం, ఇది అసలు సరైన ఆలోచన, సరైన అర్థం చేసుకునే విధానం కాదనమాట. సో అందుకనే ఇలాంటి అపరాధం చేయడం వలన కూడా వాళ్ళు భగవంతుడిని చరణాలని ఆశ్రయించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళకి భగవంతుడి చరణాలే లేవు ఆయనకి, వాళ్ళ ప్రకారం. ఇప్పుడు ఇలాంటి జ్ఞానులకి వాళ్ళు భగవంతుడి చరణాలే లేవు ఆయనకి, రూపమే లేనప్పుడు చరణాలు ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇంకా ఎందుకు వింటారు? ఇంకా మరి ఆయన లీలలు కూడా వాళ్ళు ఆస్వాదించలేరు. ఎందుకు అంటే భగవంతుడిది భౌతిక శరీరం, ఆయన ఇక్కడ భౌతిక దేహంలో, భౌతిక జగత్తులో, భౌతిక జగత్తే వాళ్ళకి మిథ్య, బ్రహ్మ సత్య, జగద్ మిథ్య. ఇది వాళ్ళ ఫిలాసఫీ, అద్వైతవాదం, మాయావాదం. సో మరి వాళ్ళకి అందుకనే భగవంతుడి లీలను కూడా వాళ్ళు ఆస్వాదించలేరు, భగవంతుడి చరణాన్ని ఆశ్రయించలేడు, భగవంతుడికి సేవ కూడా చేయలేరు. ఎందుకంటే భగవంతుడే లేడు వాళ్ళకి, బ్రహ్మం. ఆ బ్రహ్మంలో విలీనం అయిపోవాలి. అందుకే బ్రహ్మంలో ఏముంటుంది, ఏముండదు. మరి ఓం శాంతి 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 అనమాట, ఓన్లీ శాంతి అనమాట. ఆనందం లేదు, ఓన్లీ శాంతి. సో మనం శాంతిలో ఆగిపోవన్నమాట, మనం ఆనందం వైపు వెళ్తాం. మన టార్గెట్ ఆనందం, ఆధ్యాత్మిక ఆనందం. సో బ్రహ్మం అంటే బ్రహ్మజ్యోతిలో అందులో ఏ రకమైన యాక్టివిటీ ఉండదన్నమాట. సో అదొక లైట్లో ఏముంటుంది, యాక్టివిటీ ఏం లేదు, ఓన్లీ లైట్, ప్రకాశం అంతే. సో అందుకని మనకి ఇక్కడ మరి కొంతమంది, మరి మనం ప్రచారం చేస్తున్నాం ప్రభుజీ, కర్మీలకే కదా ప్రచారం చేస్తున్నాం, మరి వాళ్ళు ఎలా భక్తులు అవుతారు? మనం ప్రచారం చేసిన భక్తులు అవుతారు కదా, మరి ప్రచారం చేసి ఏం లాభం, వాళ్ళకి భక్తులు అవ్వకపోతే అంటే
అవును, మనం ప్రచారం చేస్తాము. ఎవరైతే అపరాధాలు చేయరో భగవంతుడి పట్ల, భక్తుల పట్ల, వాళ్ళు మంచి భక్తులుగా మారగలరు. స్వీకరించి భగవంతుడి యొక్క ఈ యొక్క కృపను స్వీకరించి, భగవంతుడి యొక్క ఆదేశాలను స్వీకరించి, వాళ్ళు భగవంతుడి ఇచ్చిన జ్ఞానాన్ని స్వీకరించి, శ్రద్ధతో వాళ్ళు కనుక స్వీకరిస్తే తప్పకుండా అలా ఎంతోమంది అమాయక ప్రజలు ఉన్నారనమాట. సో వాళ్ళందరికీ మనం ప్రచారం చేసి మనం వాళ్ళని భక్తులుగా మార్చవచ్చు. కానీ కొంతమంది అపరాధులు ఉంటారు ఆ ప్రజల్లోని. వాళ్ళు చాలా వ్యతిరేకంగా, మీరు ప్రచారం చేయడానికి వెళ్తే ఇంకా వ్యతిరేకంగా వ్యవహరిస్తారనమాట. అలాంటి వాళ్ళని దూరం ఉండడం బెటర్ అనమాట. ఎందుకంటే మనకు ఇక్కడ ఉదాహరణ ఇస్తారు ఒకటి, దేవర్షి నారద ముని ఒకసారి అలా అడవిలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక హంటర్, ఒక షికారి ఏమంటాం, హంటర్ని, వేటగాడిని కలుస్తారు. అప్పుడు వేటగాడు ఆయన ఎన్నో ప్రాణుల్ని చంపిన, రకాలైన పాపాలు చేసినా కానీ ఆయన దేవర్షి నారదుడి పట్ల ఏమాత్రం అపరాధం చేయడు. ఆయన చెప్పిన మాట వింటాడు. అందుకని మంచి భక్తుడిగా మారిపోతాడు తర్వాత. మృగారి గురించి వినే ఉంటారు మీరు. సో కానీ కొంతమంది అపరాధులు ఉన్నారు. ఎలాగంటే దేవతల యొక్క కుమారులుగా పుట్టిన నలకువేర్ మణిగ్రీవ. సో నలకువర మణిగ్రీవ వాళ్ళిద్దరూ నారదముని వచ్చినప్పుడు నగ్నంగా అలాగే ఉండి, సరే నగ్నంగా ఉన్నారు కానీ నారదముని వచ్చినప్పుడు అట్లీస్ట్ వాళ్ళు మిగతా అక్కడున్న ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు వెంటనే వాళ్ళు దుస్తులు ధరించుకొని వెళ్ళిపోతే, వీళ్ళు మాత్రం అలాగే నగ్నంగా నించుని మత్తులో ఇంకా నారదమునికి అలాగా అపరాధపూర్వకంగా వ్యవహరించారు. సో నారదుని చూసి వీళ్ళు ఇంకా ఎలా అంటే మామూలుగా సరైన చేతన లేనివారు, తక్కువ చేతన అంటే శరీరం అంటే చెట్లు. ఇప్పుడు చెట్లు అనే వాటిల్లో చేతన చాలా తక్కువ ఉంటుందన్నమాట. అన్నిటికన్నా ఎక్కువ చేతన ఉంది మనిషిలో. ఇంకా రకరకాల ప్రాణుల్లో రకరకాల చేతన రకరకాల లెవెల్లో వికసితమవుతూ ఉంటుంది. సో యానిమల్స్లో, పశువుల్లో ఎక్కువ చేతన ఉంటుంది మనిషి కన్నా కాదు, చెట్ల కన్నా. సో చెట్లది అన్నిటికన్నా తక్కువ వికసితమైన చేతన అనమాట. చేతన అందరిలో ఉంటుంది. ప్రాణి అనగా ప్రాణం ఉన్నది, ఎక్కడైతే ఆత్మ ఉంటుందో, ప్రాణం ఉంటుందో అక్కడ చేతన అనేది ఉంటుంది. కానీ చెట్లల్లో తక్కువ ఉంటుంది. సో అలా చేతన లేని విధంగా వాళ్ళు వ్యవహరించారు. మరియు అలా నించొని ఉన్నారు అలాగే బట్టలు లేకుండా. అందుకనే వాళ్ళకి శాపం ఇచ్చేశారు నారదముని, మీరు చెట్లగా మారిపోండి అని. కానీ ఎందుకంటే శుద్ధ భక్తుడు కదా, శుద్ధ భక్తుల యొక్క శాపమైనా కానీ అది మేలే చేస్తుందన్నమాట ఎవరికైనా. ఇంకా వాళ్ళు ఎప్పుడైనా సరే అలాంటి ఎంత అపరాధులైనా సరే వారికి కూడా ఒక అనుగ్రహం చేయడానికి ప్రయత్నిస్తారు. సో వాళ్ళకి కూడా ఒక రకంగా వాళ్ళ శాపం ఇచ్చిన ఆ శాపం ద్వారా వారికి అది మేలే జరిగిందనమాట. అందుకే తర్వాత వాళ్ళు భగవంతుడి కృష్ణుడిని దర్శనం చేసుకోగలిగారు. తర్వాత వాళ్ళకి కొంచెం బుద్ధి వస్తుంది, తర్వాత వాళ్ళు మంచి భక్తులుగా మారిపోతారు. సో ఇది. సో అందుకనే మన ఇక్కడ మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ 46, 47వ శ్లోకంలో ముఖ్యంగా భక్తులకి మరియు జ్ఞాని చెప్పాం కదా. జ్ఞాని అంటే ఎవరైనా కావచ్చు, యోగి జ్ఞానిలు ఉంటారు. భక్తులు కాకుండా, కర్మీలు కాకుండా ఇంకో కేటగిరీ, వాళ్ళందరికీ తతాపరే ఇంకా మిగతా వాళ్ళందరూ అనేస్తారు ఇక్కడ. సో ఇప్పుడు భక్తులకి, వారికి ముఖ్యంగా భక్తులకి జ్ఞానిలకి తేడా ఏంటి అనే విషయాన్ని ఇక్కడ 46, 47లో చెప్తారు. చూద్దామంట. 46వ శ్లోకం కూడా బాగుంటుంది. పానేన తే దేవ కథా సుదాయ ప్రవృద్ధ భక్త్యా విశదాశయాయే వైరాగ్యసారం ప్రతిలభ్య బోధం యతాంజసాన్వీయురకుంఠదిష్ణ్యం. సో భక్తుల గురించి చెప్తున్నారు ఇక్కడ. శుద్ధ భక్తులు వాళ్ళు ఏంటంటే పానేన తేదేవ కథాసుదాయ, మీ యొక్క కథాసుదాయ, మీ యొక్క కథామృతాన్ని శ్రవణం చేసి, యాక్చువల్లీ పానేన అంటే తాగడం, మీ యొక్క కథను ఎలా తాగుతారు వాళ్ళు? చెవుల ద్వారా, అదనమాట కథాసుదాయ. అలా ప్రవృద్ధ భక్త్యా విశదాశ, వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధతో, ఎంతో భక్తి శ్రద్ధతో వాళ్ళు వింటున్నారు. తద్వారా ఏంటంటే వాళ్ళు ఇంకా భక్తిలో ఉన్నతి చెందుతున్నారు. ఎంతో సీరియస్, విశదాశయాయే అంటే ఎంతో సీరియస్గా వాళ్ళు వింటున్నారు, ఎంతో శ్రద్ధతో. సో వారి యొక్క భక్తి ఉన్నతి చెందుతుంది. తద్వారా వైరాగ్య సారం ప్రతిలభ్య బోధం, వాళ్ళకి వైరాగ్యము, జ్ఞానము అన్నీ లభిస్తున్నాయి. అంతేకాకుండా ఫైనల్గా వాళ్ళు అకుంఠదిష్ణ్యం, అకుంఠదిష్ణ్యం అంటే వైకుంఠ ప్రాప్తి కూడా లభిస్తుంది. దీన్ని కుంటాలయం అంటారు అన్నమాట. కుంట
అంటే ఇక్కడ అన్ని దుఃఖాలు ఉంటాయి భౌతిక ప్రపంచంలో. వైకుంఠ అంటే అక్కడ ఏ దుఃఖాలు ఉండవు అన్నమాట. అంటే జన్మ మృత్యు జరా వ్యాధి ఈ దుఃఖాల నుంచి అక్కడ విముక్తి, అక్కడ ఏమి ఉండవు. అందుకనే దాన్ని వైకుంఠం అంటారు అన్నమాట. ఇది కుంట అయితే అది వైకుంఠ. సో అదే అకుంఠ అంటే కూడా అంతే, అక్కడ ఎక్కడ దుఃఖాలు లేని లోకం, అదే వైకుంఠ దిష్ణం. సో అకుంఠ దిష్ణం వాళ్ళు వైకుంఠ లోక ప్రాప్తి వీళ్ళకి లభిస్తుంది. ఎలా లభిస్తుంది? శ్రద్ధతో వాళ్ళు ఎంతో సీరియస్గా వాళ్ళు భగవంతుడి యొక్క కథను శ్రవణం చేసి, అంతే, చాలా సింపుల్ కదా. మనకు భగవద్ధామం ప్రాప్తి లభించాలంటే ఏం చేయనవసరం లేదు, శ్రవణం చేసి లభించేస్తుంది భగవంతుడు ధామం. అందుకనే మన ఈ భక్తి యోగ మార్గం అనేది చాలా సరళమైనది, ఇంకా చాలా ఆనందకరమైన మార్గం అన్నమాట. ఆనందాంబుది వర్ధనం. సో ఈ మార్గంలో ఆనందమే ఆనందం. అలా ఇది ఒక ముఖ్యమైన తేడా అన్నమాట. ఎందుకంటే మనం ఇప్పుడు చూడబోతున్నాము, జ్ఞాని మార్గంలో చాలా కష్టం ఉంటుందంట. ఆ విషయాన్ని కూడా నెక్స్ట్ శ్లోకంలో అదే వర్ణిస్తారు. తథా పరే చాత్మ సమాధి యోగ బలేన జిత్వా ప్రకృతిం బలిష్టాం త్వామేవ ధీర పురుషం విశంతి తేషాం శ్రమస్యాన్నతు సేవయాతే. తథాపరే, ఇంకా మిగతా వాళ్ళందరూ ఎంతో కష్టపడి ఆ యోగా సమాధి అంటే ఎంతో తపస్య వైరాగ్యం ప్రదర్శించాల్సి వస్తుంది. ఎంతో జ్ఞానంతో, ఎంతో తెలివితో, మనస్సుతో అంటే మైండ్తో, బుద్ధితో చాలా కష్టపడి వాళ్ళు రకరకాల తపస్సులు చేసి, రకరకాల యోగాలు చేసి, రకరకాల జ్ఞానం పైన పరిశోధనలు చేసి, శాస్త్రాలు చదివి ఇలా ఎంతో కష్టపడి వాళ్ళ యొక్క మనోబలం మరి వారి యొక్క శక్తి సామర్థ్య పరిశ్రమ వలన బలేన జిత్వా వాళ్ళు కూడా జయిస్తారు 3 గుణాలని. ఈ ప్రకృతిం బలిష్టం, ఎంతో ప్రబలమైన ప్రకృతి 3 గుణాల నుంచి వాళ్ళు కూడా అతీతులయ్యి ఆ భగవంతుడిలో విలీనమవ్వగలరు. ధీరం పురుషం విశంతి, భగవంతుడి యొక్క ఆ బ్రహ్మజ్యోతిలో విలీనమైపోతారు. దీనికోసం వాళ్ళు చాలా కష్టపడతారు. కానీ భక్తులు ముక్తిని, భగవద్ధామాన్ని తేషాం శ్రమస్యాన్ నతు సేవయాతే, వాళ్ళు ఇంత కష్టపడకుండా భక్తులు భగవంతుడి సేవ చేసుకొని భగవద్ధామ ప్రాప్తి లభించేస్తుంది వాళ్ళకి. సో అందుకనే ఏ కష్టమైతే, ఏ రకమైన బాధ వాళ్ళు అనుభవిస్తారో ఎవరైతే యోగులు, వాళ్ళు ఎంతో బాధను సహించి వాళ్ళు కష్టపడి ఇవన్నీ చేస్తారో అలాంటి ఏం కష్టం లేకుండా ఓన్లీ భగవంతుడి సేవ చేసుకొని భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు భగవద్ధామానికి వెళ్ళిపోతారు. మరి ఎవరైనా అనొచ్చు, ఇక్కడ అంటున్నారు మరి యోగులు జ్ఞానులు వాళ్ళు ఎంతో కష్టపడాల్సి వస్తుంది ముక్తి లభించడానికి. ఆ ముక్తి అది కూడా బ్రహ్మజ్యోతిలో విలీనమై ముక్తి మనకు ముందు కూడా ప్రభుపాల ద్వారా చెప్తారు. అది ప్రభుపాల ద్వారా చెప్తారు, మనకి ఇక్కడ ముందు శ్లోకాల్లో కూడా వచ్చాయి. కృష్ణుడు దాన్ని అసురులకు కూడా ఇచ్చేస్తాడు. అవునా? అసురులు ఎవరైతే కృష్ణుడు వధిస్తాడో, దానవుల్ని కానీ అసురుల్ని కానీ, వాళ్ళకు కూడా భగవంతుడు ముక్తిని ఇచ్చేస్తాడు. అంటే ముక్తి పెద్ద విశేషం కాదనమాట. అటువంటి దానికి ఇంత కష్టపడి ప్రాప్తించుకోవడం అదే. కానీ అతని భగవంతుడి యొక్క ప్రేమ, భగవంతుడి యొక్క సేవ, భగవద్ధామం అనేది మాత్రం భక్తులకు మాత్రమే లభిస్తుంది. అది మీరు అంటున్నారు మరి ప్రభుజీ ఏమీ పెద్ద శ్రమ లేకుండా ఈజీగా భగవద్ధామం వెళ్ళిపోవచ్చు అని. మరి భక్తిలో కూడా సేవ చేయాలంటే కూడా సేవలో కూడా మనం శ్రమించాల్సి వస్తుంది కదా, అందులో కూడా మనము సమయము, ఎనర్జీ, కష్టం అనేది ఉంటుంది కదా అంటే దానికి ప్రభుపాల ద్వారా ఏం రాస్తున్నారంటే, మనం ఎప్పుడైతే అవును మనం భక్తి అంటే ఊరికే కూర్చొని ఉండం మనం. అంటే భక్తి కూడా యాక్టివ్ ప్రాసెస్, డివోషనల్ సర్వీస్. అంటే అందులో కూడా మనం ఎంతో సేవ చేస్తాము, అందులో కూడా మనం కష్టపడతాం. కానీ మనం ఎంత కష్టపడ్డా అందులో మనకి ఏమాత్రం కష్టం కలగదు, యాక్చువల్లీ బాధ అనేది కలగదు. మనం ఎంతో శ్రమిస్తున్నా కానీ దాని నుంచి మనకి ఏమాత్రం బాధ కలగదు, మనకు ఆనందమే కలుగుతుంది. ఎందుకంటే మనం ఎంతో ఇచ్ఛాపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా మనం సేవ చేస్తున్నాం కదా. మనకి ఇష్టంతో మనం సేవ చేస్తున్నప్పుడు, కష్టపడుతున్నప్పుడు వాళ్ళకి ఏం బాధ కలగదు. ఒకవేళ అంటే ఇప్పుడు అంటే మీరు ఏదైనా ఇష్టం ఉందనుకోండి మీకు, అందులో మీరు ఎంత కష్టపడ్డా మీకు అందులో ఇష్టంతో చేసిన పనిని అందులో మీరు ఏ బాధ అనుభవించరు. అందులో ఎంతో శ్రమ పడుతున్నా మీరు అది ఎంతో ఆనందంగా ఆ శ్రమను చేయాలనుకుంటారు.
ఆనందంతో సేవ చేయాలనుకుంటారు, అలా అనమాట. సో అందుకని అందులో శ్రమ ఉన్నా కానీ అందులో బాధ లేదు, కష్టం లేదు, అందులో ఆనందమే ఉంది అని చెప్తున్నారనమాట. ముఖ్యంగా ఆధ్యాత్మిక ఆనందం. సో అందుకనే మీకు వచ్చే ఆధ్యాత్మిక ఆనందం వలన ఎంత శ్రమ పడ్డా కానీ మీరు దాన్ని పట్టించుకోరనమాట. అది ఈ భక్తి మార్గంలో ఉన్న ఒక ప్రత్యేకత. తత్తే వయం లోకశిశిక్షయాద్య త్వయానుసృష్టా స్త్రీభిరాత్మభిస్మ సర్వే వియుక్తా స్వవిహారతంత్రం న శక్నుమస్తత్ ప్రతిహర్తవేతే. సో ఇక్కడ నుంచి 48వ శ్లోకం నుంచి ఇప్పుడు వాళ్ళ ప్రార్థనలు ఏంటంటే, మీరు మమ్మల్ని సృష్టించారు, మాకు మార్గదర్శనం చేయండి, మాకు తగిన శక్తిని, సామర్థ్యాన్ని, బుద్ధిని, తెలివితేటల్ని ప్రసాదించి మాకు ఏం సేవ చేయాలో, ఎలా చేయాలో అది కూడా నేర్పించండి, చెప్పండి. తద్వారా మేము మీకు సేవ చేసుకొని మిమ్మల్ని సంతృప్తిపరిచి మేము కూడా సంతృష్టిపరగలం అనే విధాన్ని ఇక్కడ ప్రార్థనల్ని నెక్స్ట్ 4 శ్లోకాలు 48, 49, 50, 51 4 శ్లోకాల్లో మనం చూస్తామన్నమాట. సో ఇది ఎవరు ఏంటి అసలు ఇది ప్రార్థనలు అనే విషయం కూడా మనం చర్చించుకుందామంట. సో ముఖ్యంగా సో ఇక్కడ అదే చెప్తున్నారనమాట, మేమందరం కూడా మీ ద్వారానే సృష్టించబడ్డాం. సో మేమందరం మీ వాళ్ళమే, మీ సేవ కోసమే సృష్టించబడ్డాం. కానీ ఇప్పుడు మేము ఈ 3 గుణాల ప్రభావంతో ఉన్నాం, అంతే కదా. సో అందుకనే మేము ఇంకా 3 గుణాల ప్రభావంలోనే ఉన్నాము, ఇంకా మీ సేవలో యుక్తం అవ్వలేదు, అంటే స్టార్ట్ చేయలేదు మీ సర్వీసు. ఇంకా మేమందరం సపరేట్గా ఉన్నాం, మేము ఇంకా అందరము మీ సేవ కోసం కలిసి మేము పనిచేస్తేనే కదా అసలైన ఆనందం దక్కేది. సో అందుకే మేము ఇంకా సపరేట్గా ఉన్నాం కాబట్టి మేము కలిసి ఎలా సేవ చేయాలనే దాని గురించి ఇంకా మీరు మాకు అనుగ్రహించాలి అని. సో ఇక్కడ ప్రభుపాల్ ద్వారా ఏమంటున్నారంటే, మనం ఎప్పుడైతే భగవంతుడి ఆనందం కోసం అనేసి కలిసి సేవ చేసి ఆనందం భగవంతుడిని సంతృప్తిపరచడానికి ప్రయత్నిస్తాము, అది అసలైన ఏకత్వం, అసలైన ఆనందం మనకు లభిస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ఎవరు, మరి వీళ్ళు దేవతలు, ఏ దేవతలు వీళ్ళందరూ అంటే, ఇది మొదటి స్టార్టింగ్లో సృష్టించినప్పుడు ఫస్ట్ టైము. సో ఇక్కడ అన్నీ ఇంకా ఇప్పుడు ఎలిమెంట్స్ 23 ఎలిమెంట్స్ అన్నీ సృష్టించబడ్డాయి కదా. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ చాప్టర్లో కూడా వస్తుంది అవన్నీ మళ్ళీ. అయినా కానీ మామూలుగా ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మన శరీరం తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం ఉందనుకోండి. మన శరీరంలో ఇప్పుడు మనకి ఈ స్థూల శరీరం, సూక్ష్మ శరీరం ఉంది. స్థూల శరీరం కూడా పంచమహాభూతాలతోని, సూక్ష్మ శరీరం మన్మబుద్ధి అహంకారంతో ఇక్కడ 8 అయిపోయాయి ఎలిమెంట్స్, 8 ఎలిమెంట్స్. మళ్ళీ ఇంకా రకరకాలు ఉన్నాయి, ఇంకా మనకి ఇంద్రియాలు, మళ్ళీ ఇంద్రియాల్లో కూడా జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇంకా విషయ వస్తువులు, ఇలా మొత్తం కలుపుకుంటే మీరు 23 వస్తాయన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు మన శరీరంలో ఒక్క దగ్గర ఉన్నాయి. ఇంద్రియాలు, అప్పుడు జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మళ్ళీ అన్ని మహాభూతాలు, ఇంకా మనోబుద్ధి అహంకారం, ఇవన్నిటితో కలిపి మన శరీరం తయారైంది. అందులో మనం ఇప్పుడు కూర్చొని ప్రయాణిస్తున్నాము, రకరకాల కార్యాలు చేస్తున్నాం. కానీ సృష్టికి మొదట్లో ఇలా అన్నీ కలిపి ఒక శరీరం రూపంలో లేదన్నమాట, అన్నీ సపరేట్గా ఉన్నాయి. అర్త్ అంటే భూమి సపరేట్గా ఉంది, వాయువు సపరేట్గా ఉంది, ఇవన్నీ కలిసి లేవు. ఇంకా సృష్టి ఇంకేం జరగలేదు, ఓన్లీ ఎలిమెంట్స్ సృష్టి జరిగింది. అంటే ఇప్పుడు ఇది ఒక వాహనం లాంటిది కదా మన శరీరం అనేది. ఇప్పుడు ఒక వెహికలే తీసుకున్నారనుకోండి, సపోజ్ జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణ కోసం, ఇప్పుడు అన్ని పార్ట్స్ ఉంటాయి కదా వెహికల్లో. ముందు పార్ట్స్ అన్నీ సృష్టిస్తారు, దాని తర్వాత ఆ పార్ట్స్ని అన్ని అసెంబుల్ చేసి ఒక వెహికల్ తయారు చేస్తారు. ఒక కార్ అనుకోండి, కార్లో అన్ని సపరేట్గా ఉంటాయి ముందు పార్ట్స్, అవునా, బాడీ కానీ, టైర్ కానీ, ఇంజిన్ కానీ, అలా మిగతా అన్ని పార్ట్స్ అన్నీ, లైట్స్ అవన్నీ ఇంకా ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ తయారు చేసి తర్వాత వాటన్నిటినీ అసెంబుల్ చేసి ఒక బండిని తయారు చేస్తారు. దాని తర్వాత మనం దాన్ని తోలొచ్చు అనమాట, దాన్ని నడిపించవచ్చు కార్ని. సో అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే అన్నీ సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం సర్వీస్ చేయాలంటే, అంటే ఇప్పుడు మనకు బండి ఉపయోగించుకోవాలంటే మరి అన్నీ ఒకటై బండి కావాలి కదా. సో ఇప్పుడు అవి ఏంటంటే
ఇండివిజువల్గా ఉన్నాయి పార్ట్స్, అంటే ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క దేవత ఉందన్నమాట, ఒక్కొక్క తత్వంకి అలా. సో ఇప్పుడు అవన్నీ సపరేట్గా ఉన్నాయి. ఇప్పుడు మరి ఇంకా సృష్టిలో అవన్నీ ఇంకా లోకాలు, 14 లోకాలు, ఇంకా రకరకాల శరీరాలు, ఇంక ఇవేవి నిర్మితం అవ్వలేదు. ఇంకా చెప్పాలంటే బ్రహ్మదేవుడు కూడా జన్మించలేదు. ఇంకా మనం చూస్తాము ఇప్పటివరకు యాక్చువల్లీ మనము ముందు కూడా చూసాము, కానీ ఇక్కడ నుంచి దీనికన్నా ముందు కూడా చూసాము కదా, అన్ని దేవతల సృష్టి జరుగుతుంది, అన్ని రకరకాల పంచమోహభాతాలు ఎలా సృష్టి అయ్యాయి, ఆకాశం, నీరు అన్నీ ఎలా సృష్టి అయ్యాయి అన్నీ చూసుకున్నాం, ఆకాశం, శబ్దం అన్నీ కూడా. కానీ ఇప్పుడు నుంచి మనం చూసేది ముందు చూడలేదు. దేవతల సృష్టి జరిగిన తర్వాత ఇప్పుడు ఈ దేవతలన్నీ ఇప్పుడు ఆరాధించుకుంటున్నాయి భగవంతుడికి. నెక్స్ట్ లెవెల్ సృష్టి ముందు కొద్దిగా చూసాము, అంటే ఆ తర్వాత విరాట్ రూపం సృష్టి జరుగుతుంది, తర్వాత అన్ని 14 లోకాలు, బ్రహ్మదేవుడు ఇలా జరుగుతుందని చెప్పుకున్నాం. దాన్ని ఇంకా డీటెయిల్గా ఇప్పుడు వస్తుందన్నమాట. ఈ అధ్యాయం నెక్స్ట్ అధ్యాయం నుంచి వస్తుంది, బ్రహ్మదేవుడు ఎలా సృష్టి చెందుతాడు, దాని తర్వాత నెక్స్ట్ లెవెల్ సృష్టి ఎలా జరుగుతుంది అనేది కూడా. సో ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క శ్లోకాల్లో ఇప్పుడు ఈ దేవతలు యాక్చువల్లీ ఇప్పుడు ఆరాధించుకుంటున్నాయి అన్నమాట. ఎందుకంటే మేము ఇప్పుడు సపరేట్గా ఉన్నాం కదా, మేమందరం కలిసి పనిచేయాలి. ఇప్పుడు మన ఒక శరీరంలో ఎన్నో దేవతలు దీనిపైన యాక్ట్ చేస్తున్నాయి, అవునా? ఎంతోమంది దేవతలు మన శరీరాన్ని నియంత్రిస్తున్నారు. సో అలా అన్నమాట. యావద్ బలిం తేజహరామ కాలే యతా వయం చాన్నమదామయత్ర యతో భయేషాం తైమేహి లోక బలిం హరంతోన్నమదంత్యనూహ. సో అందుకనే ఇప్పుడు చెప్తున్నారన్నమాట, ఓ భగవంతుడా మమ్మల్ని ఇప్పుడు కారణోదాక్షయ విష్ణుని పూజిస్తున్నారు అని ఆరాధించుకుంటున్నారు. ఎందుకంటే కారణోదాక్షయ విష్ణువుగా చూసి ఇదంతా జరిగింది సృష్టి బ్రహ్మాండంలో. సో ఇప్పుడు ఆయన్ని ఆరాధించుకుంటున్నారు. ఏమంటే మేము ఎలా మిమ్మల్ని, అంటే మీరు మాకు జ్ఞానోదయం చేయండి, ఎలా మేము మిమ్మల్ని సంతృప్తిపరచగలం, మీకు అన్ని రకాల మంచి భోగాల్ని అర్పించగలం, అలాగే మిగతా అందరి జీవరాశులకు కూడా. ఎందుకంటే ఇప్పుడు మనకు అన్ని రకరకాల దేవతలే కదా, అన్నీ ఒక్కొక్క చూసేది ప్రకృతిలో అన్ని ప్రసాదించేది. సో అలా అన్ని జీవరాశులకి కావాల్సిన అన్ని మేము ఎలా సమకూర్చగలము, అలాగే మీకు కూడా మంచి గ్రెయిన్స్ కానీ అన్నీ ఎలా మీకు అర్పించగలం మేము. తద్వారా ఏంటంటే ఈ యొక్క లోకం కూడా మెయింటైన్ అవుతుంది, మమ్మల్ని కూడా మేము మెయింటైన్ చేసుకోగలము. ఈ విధంగా మిమ్మల్ని సంతృప్తిపరిచి మేము కూడా సంతృప్తిగా ఉండవచ్చు అని ఇక్కడ అడుగుతున్నాయన్నమాట దేవతలు కారణోదాక్ష విష్ణుకి. సో ఇక్కడ కొన్ని అంటే ముఖ్యంగా ఇప్పుడు ఇంతకుముందు విషయంలో కూడా అడిగాయి, అంటే ముందు ప్రార్థన చేసుకున్నాయి, ఇక్కడ అడుగుతున్నాయి. ముందు సపరేట్గా ఉన్నాము, మమ్మల్ని కలపండి అని, ఇప్పుడు మాకు జ్ఞానం కూడా ప్రసాదించమని. సో ప్రకృతిలో ఇలా అందరు దేవతల సృష్టి భగవంతుడు చేశాడు, ప్రకృతిని సృష్టించాడు. ఇక్కడ ఇవన్నీ అంటే ఒక సంపూర్ణ సృష్టి భగవంతుడిది. అంటే అందులో అన్ని కావాల్సిన అన్ని పదార్థాలు కూడా ఇచ్చారనమాట. అన్ని జీవరాశులకి ఏం కావాలో అవన్నీ కూడా భగవంతుడు సప్లై చేస్తారు. సో భగవంతుడు ఎన్ని జీవరాశులనైనా మెయింటైన్ చేయగలడు, దానికి ఏమీ కష్టం లేదు ఆయనకి. దానికి కావాల్సిన సదుపాయాలు అన్నీ కూడా ఇచ్చారనమాట. కానీ ఇప్పుడు మరి ఎందుకండి మరి కొంతమందికి ఆకలితో చచ్చిపోతున్నారు, కొంతమంది వాళ్ళకి తిండి దొరకడం లేదు తినడానికి, అంటే పాపులేషన్ పెరిగిపోయింది. కొంతమంది ముందు కూడా మనం చర్చించుకున్న విషయాన్ని. సో పాపులేషన్ పెరిగిపోయింది అంటే మన జనాభా పెరిగిపోయింది, అందుకనే కొంతమందికి తిండి దొరకట్లేదు తినడానికి అని. అది మెయిన్ పాయింట్ కాదు, అది అసలు పాయింటే కాదు. అది ముందు కూడా చూసుకున్నాం మనము. మన భక్తులందరికీ బాగా తెలుసు భగవంతుడు అన్నీ సప్లై చేశారు, కానీ కొంతమంది తప్పుగా వ్యవహరిస్తున్నారు కనుక సమస్య అనేది ఉత్పన్నమవుతుంది. అలాగే సో మనము గనక అలా భగవంతుడికి భక్తులు లాగా అంటే మానవ ధర్మాన్ని పాటిస్తూ పశువుల్లాగా వ్యవహరించకుండా మనము భగవంతుడికి భోగ అర్పణ చేసి మనము ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే అప్పుడు ఈ యొక్క సమస్య ఉన్నదన్నమాట. ఒకవేళ మనం అలా
పశువులు ఎలాగో భగవంతుడి గురించి వాళ్ళకి తెలియదు, వాళ్ళకి అంత చేతనే లేదు, భగవంతుడిని అర్థం చేసుకునే చేతన. భగవంతుడికి ఆఫర్ చేయాలి, నైవేద్యం పెట్టాలనే విషయం కూడా వాళ్ళకి అర్థం కాదు. సో మనం కూడా అలాగే వ్యవహరిస్తే మరి మనకి పశువుకి ఇంకా తేడా ఏముండదు అనమాట. సో అందుకనే మనము మన మానవ ధర్మాన్ని నిర్వర్తిస్తే మనకి సమస్య అనేది రాదు. ఇది నియమం, ప్రకృతి నియమం. సో ఎలాగైతే ఇప్పుడు దేవతలు ఆడుతున్నారు, మీకు మేము ఎలా అర్పించి అలాగే మిగతా అందరికీ కూడా మేము సేవ చేయగలమని. సో భగవంతుడికి అర్పించి మనము తీసుకుంటే మనకు ఇలాంటి సమస్యలు అనేవి రావు. బేసికలీ ప్రకృతి నియమాల్ని పాటిస్తూ మన ధర్మాన్ని నిర్వర్తిస్తే ప్రతి మనిషి అప్పుడు ఈ సమస్యలు అనేవి సమూలంగా ఈ భౌతిక ప్రపంచంలోంచి వెళ్ళిపోతాయన్నమాట. ఎందుకంటే భగవంతుడు సంతృష్టి చెందితే దేవతలందరూ సంతృష్టి చెందుతారు. సో అన్నీ మనకు ప్రకృతి సమయానికి అన్నీ సప్లై చేస్తుంది. త్వం నః సురాణామభి అసి సన్వయానాం కూటస్థ ఆద్య పురుషః పురాణ త్వం దేవశక్త్యాం గుణకర్మయోనో రేతస్త్వజాయాం కవిమాదదే చ. సో మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు పురుషః పురాణ. వాళ్ళు ఏమన్నారంటే అందరికన్నా పురాణమైన పురుషుడు నువ్వే, ఎందుకంటే భగవంతుడు అందరికన్నా ముందున్నాడు, ఆయనకు జన్మ అనేదే లేదు, కానీ భగవంతుడి నుంచి అన్నీ జన్మించాయి, మేమందరం కూడా జన్మించాము మీ నుంచే, కాబట్టి నీకన్నా పైన ఎవరు లేరు, మరి మేము మాత్రం మీ ద్వారానే ఈ యొక్క ప్రకృతి గర్భంలోకి ప్రవేశించే, మీరు అంటే భగవంతుడి దృష్టి ద్వారా ప్రకృతిలోకి ప్రవేశించాయి కదా నీ జీవాత్మలు. సో అందుకనే ఇక్కడ ప్రార్థించుకుంటున్నాను అన్నమాట అలా భగవంతుడికి. సో మామూలుగా భగవంతుడికి జన్మ లేదు, కానీ భగవంతుడు ఆయన అవతరించినప్పుడు తన భక్తుల్ని ఎవరినైనా తల్లిదండ్రిగా స్వీకరిస్తారనమాట, వారితో ఆదాన ప్రదానం చేయడానికి. ఇంకా ప్రకృతి నియమం ప్రకారం తల్లిదండ్రిని స్వీకరించాలి కనుక స్వీకరిస్తారు. మనిషి అవతారం ఎప్పుడైనా మనిషి అవతారం మనిషి రూపంలో వచ్చినప్పుడు ఒక తల్లిదండ్రులు మనిషి రూపంలో ఉన్న అతని శుద్ధ భక్తుల్లో ఈ యొక్క కొంతమందిని తల్లిదండ్రులుగా ఆయన స్వీకరిస్తాడు. సో ఇక్కడ అదే విషయాలు చెప్పారన్నమాట. లాస్ట్ శ్లోకం చూద్దామంట. తతో వయం ప్రముఖాయ దర్తే బభూవిమాత్మం కరవామ కిం తే త్వం న స్వచక్షు పరిదేహి శక్త్యా దేవక్రియార్తే యదనుగ్రహానాం. ఇక్కడ అడుగుతున్నారు వాళ్ళు, మాకు శక్తిని ప్రసాదించండి, మా కార్యాలు సేవ చేయడానికి శక్తిని, అలాగే దేవక్రియార్థం మీరు ఏ కార్యాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా, ఒక్కొక్కటి అప్పచెప్పారే, ఇవన్నీ సేవలు చేయడానికి మమ్మల్ని అనుగ్రహించండి. సో ఇక్కడ ఏంటంటే మమ్మల్ని మీరు సృష్టించారు ఆ మహత్తత్వం నుంచి తీసుకొని, మరి ఇప్పుడు మేము ఎలా సేవ చేయాలి, మాకు డైరెక్షన్, ఏం సేవ ఎవరు ఎలా చేయాలి అనే డైరెక్షన్ కూడా మాకు ఇవ్వాలి. సో అది మాకు లేదు, మీరు డైరెక్షన్ ఇస్తే ఆ డైరెక్షన్ ప్రకారం మేము సేవ చేయాలో అది మీరు చెప్తే మేము చేస్తాం. అలాగే దానికి కావాల్సిన జ్ఞానాన్ని శక్తిని కూడా మీరు ప్రసాదించాలి, అనుగ్రహించాలి. తద్వారా ఏంటంటే మీరు దేనికోసం అయితే మమ్మల్ని సృష్టించారో మాకు పదవి ఇచ్చారో ఆమె సేవ చేయగలమని. సో ఇక్కడ దేవతలు ఎవరు అంటే వారు కూడా జీవాత్మలే, మనం ముందు కూడా చర్చించుకున్నాం. కానీ ముందు కూడా ఇలా చర్చించుకున్నాం, ఇక్కడ అదే పాయింట్ మళ్ళీ ఇచ్చారు ప్రభుపాదుల వారు. వారికి ఆల్రెడీ భగవంతుడు అంటే ఎవరో తెలుసు, దేవతలు అంటే భగవంతుడిని ఆరాధిస్తారు, భగవంతుడికి సేవ చేసుకుంటున్నారు ఆల్రెడీ. ఎలా అంటే వాళ్ళకి ఆల్రెడీ ఒక పదవి ఇచ్చారు భగవంతుడు అంటే, ఆ పదవిలో ఉన్నారంటే వాళ్ళు ఏదో ఒక సేవ చేస్తున్నారు, అందుకే వాళ్ళకి ఆ పదవి ఉంది, అవునా? సో వాళ్ళకి ఒక పదవి ఇచ్చారు, ఆ పదవిలో ఎంతో మహత్వపూర్ణమైన సేవ. ఎందుకంటే ఈ సృష్టిని పాలన చేయాలంటే భగవంతుడికి మేనేజ్ చేయడానికి, సో వీళ్ళందరూ అఫ్కోర్స్ భగవంతుడు ఒక్కడే మేనేజ్ చేయగలడు, ఆయనే ఎన్నో అవతారాలు తీసుకొని ఎలాగో మేనేజ్ చేస్తాడు కావాలంటే, మేనేజ్మెంట్ చేయాలంటే. కానీ ఇక్కడ ఏంటంటే అలా కొంతమంది జీవాత్మలకి ఎవరికైతే కొంచెం ఇచ్చ ఉంటుందో భగవంతుడికి సేవ చేసుకుంటాము, కానీ కొంచెం ఈ యొక్క ప్రకృతిలో ఉన్న కొన్ని విషయాల్ని కానీ కొంచెం ఇక్కడ కూడా మేము కొంచెం ఆధిపత్యం కొంచెం నియంత్రించడం అది ఇంకా ఇచ్చ కొద్దిగా ఉందన్నమాట. కానీ భగవంతుడి సేవ చేసుకోవాలి, భగవంతుడి ఆధీనంలోనే, భగవంతుడి అనుగ్రహంతోనే, భగవంతుడి యొక్క
అధ్యక్షతలోనే వాళ్ళు సేవ చేసుకోవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళకు కొంచెం ఇంకా నియంత్రించే శక్తి, ఆ డిజైర్ ఉందన్నమాట, ఇంకా కొంచెం ఆసక్తి అనేది ఉంది. అలాంటి వారికి భగవంతుడు ఈ దేవతా పదవులు ఇస్తారు. కొంతమంది శుద్ధ భక్తులు కూడా ఉంటారు ఆ దేవతల్లో. అందుకే మనం ఎప్పుడైనా సరే మనకు తెలియకుంటే మనకు తెలియదు, వాళ్ళు మనకన్నా చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు, అది క్లియర్. అందుకనే వాళ్ళు దేవతల రూపంలో ఉన్నారు, మనం మనుషుల రూపంలో ఉన్నాం. అవునా? సో అందుకని మనము ఆ విషయంలో అర్థం చేసుకోవాలి, మనకన్నా చాలా ఉన్నతమైన పరిస్థితిలో దేవతలు ఉన్నారని. సో ఎందుకు మరి అలా కొంచెం ఆసక్తులు ఉన్నాయి. అందుకని అప్పుడప్పుడు దేవతల ద్వారా కూడా కొన్ని తప్పిదాలు జరుగుతాయన్నమాట. అవి మనకు, అందుకే మీరు అనుకోవచ్చు ఎప్పుడైనా మనకు లీలల్లో వస్తాయి, అదేంటి దేవతలు అలా వ్యవహరిస్తున్నారు అంటే. అవును, వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి భౌతిక ఆసక్తులు ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి అలా ఏదైనా మిస్టేక్ చేయొచ్చు, ఏదైనా తప్పుగా వ్యవహరించవచ్చు, అలా అన్నమాట. కానీ మామూలుగా అయితే మీరు చూస్తే వాళ్ళు లైఫ్ అంతా భగవంతుడి సేవ కోసమే, భగవంతుడికి సేవ చేస్తున్నా ఉన్నారు. కానీ మధ్యలో అలా ఇప్పుడు ఎన్నో కోట్ల సంవత్సరాల్లో సేవ చేస్తున్నప్పుడు ఎప్పుడో అప్పుడు 1-2 తప్పులు జరిగి ఉంటాయి. సో వాటిని మాత్రమే మనం చూడకూడదు అనమాట. వాళ్ళు జీవితాంతం భగవంతుడికి సేవ చేస్తున్నారు, ఈ ప్రకృతిని నడపడానికి వాళ్ళు భగవంతుడికి సేవ చేస్తున్నారు అన్నమాట. సో ఈ విధంగా అలా కొంచెం ఆసక్తి ఉన్న వాళ్ళని, భగవంతుడి సేవ చేయాలనుకుంటున్న వాళ్ళని, భక్తులకి అలాంటి పొజిషన్ కూడా ఇస్తారు జీవాత్మలకి, అలాంటి జీవాత్మలకి. సో అందుకని ప్రభుపాల ద్వారా అంటున్నారు, అలా ఎవరికైనా అలా ఇచ్చ ఉంటే నాకు భగవంతుడికి సేవ కూడా చేసుకోవాలి, కానీ భౌతిక ప్రపంచంలో నాకు కొంచెం పదవి కావాలి అని, సో అలాంటి వాళ్ళు అలా ప్రార్థించుకుంటే భగవంతుడు అలా సేవ ఇచ్చేస్తారు వాళ్ళకి. సో ఇదన్నమాట విషయం. ఇంకొక ఉదాహరణ కూడా ఇచ్చారు ఇక్కడ, అదే ప్రిజన్ మేనేజ్మెంట్. జైల్లో మేనేజ్ చేయడానికి ఎవరైనా కొంచెం మంది పురాతన ఖైదీలు ఉంటారు, వాళ్ళు చాలా మంచిగా మారిపోతే వాళ్ళకు అప్పచెప్తారు కొంచెం, సరే మీరు ఈ జైల్లో ఈ మేనేజ్మెంట్ చూడండి అనేసి. ఎందుకంటే వాళ్ళు కొంచెం బెటర్, ఇప్పుడు ఇంకా కంప్లీట్గా శుద్ధం అయిపోలే కానీ వాళ్ళు అట్లీస్ట్ వింటున్నారు మాట అనేసి వాళ్ళని అపాయింట్ చేస్తారు, సరే నువ్వు ఈ జైలుని ఇక్కడ చూడు, ఈ ఖైదీల్ని నువ్వు మేనేజ్ చేయని కూడా, అలా అనమాట. సో మనకన్నా బెటర్ అనమాట వాళ్ళు దేవతలు. అందుకే మనం ఎప్పుడైనా సరే దేవతల్ని చులకనతో కానీ అవమానపూర్వకంగా కానీ వివరించకూడదు, అని చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆదరపూర్వకంగానే వివరించాలి. సో ఇక్కడే మనం ఈరోజు చర్చను ముగిద్దామంట. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. శిల ప్రభుపాద్ కీ జై, శ్రీమద్ భాగవతం కీ జై, సమవేత గౌరభక్త వృంద కీ జై, నితాయ్ గౌర్ సితనాథ్ ప్రేమానందే, హరి హరి బోల్.